ప్రియమైన సహోదర సహోదరిలారా, ప్రభు మనకందించిన ఈ లోతైన సత్యాన్ని మనమీరోజు ధ్యానిద్దాం. మనకు ఈ లేఖనం స్పష్టం చేస్తున్నట్లుగా మానవ జీవితంలోని అత్యంత గొప్ప వైరుధ్యం చావులోనే జీవముంది, త్యాగంలోనే విజయముంది. మానవుడిగా మనమందరం నిరంతరం పోరాడే ఒక ప్రాథమిక గుణం ఉంది. అదే స్వార్థం లేదా మన అహం, ఈగో. ఈ లేఖనం అంగీకరించినట్లు మన అహాన్ని, అంటే నేను అనే భావాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలని చూస్తామో, దానిని మురిపించుకోవాలని ఎంత ప్రయత్నిస్తామో అంతగా మనం ఆత్మనాశనం వైపు పయనిస్తాం. స్వార్థత్యాగం యొక్క సత్యం, ద ట్రూత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్. మన ప్రభువు ఈ సత్యాన్ని బోధించడానికి ఎన్నో అద్భుతమైన ఉపమానాలు చెప్పారు. వాటిలో మూడింటిని మనం గుర్తుచేసుకుందాం. 1. గోధుమ గింజ యొక్క ఉపమానం. నేను మీతో సత్యముగా చెప్పుచున్నాను, గోధుమ గింజ నేలలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల బహుఫలితమునిచ్చును. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గత పరిస్థితి. అహమనేది ఆ ఒంటరి గోధుమ గింజలాంటిది. అది తన ఉనికిని, తన స్వరూపాన్ని పట్టుకుని ఉంటే నిస్సారంగా, ఒంటరిగా ఉండిపోతుంది. నేటి పరిస్థితి. నేడు మనమంతా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అని తమ చుట్టూ తాము గోడలు కట్టుకుంటున్నారు. ఇది ఆ గోధుమ గింజ ఒంటరితనం వంటిది. నిజమైన సంతృప్తి, ప్రభావితం, ఇంపాక్ట్ అనేది మన స్వార్థాన్ని చంపుకుని ఇతరుల కోసం విరిగిపోవడం ద్వారానే వస్తుంది. 2. ప్రాణాన్ని కాపాడుకోవడం, కోల్పోవడం. ఎవడు తన ప్రాణమును రక్షించుకొనగోరునో వాడు దానిని పోగొట్టుకొనును. ఎవడు నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనునో వాడు దానిని రక్షించుకొనును. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. గత పరిస్థితి. ఆ రోజుల్లో శిష్యులు అధికారం, ఉన్నత స్థానాల కోసం ఆశపడ్డారు. యేసు వారికి భౌతిక ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు ఆత్మను కోల్పోతారని స్పష్టం చేశారు. నేటి పరిస్థితి. మన ప్రాణం, లైఫ్ అంటే మన సమయం, శక్తి, డబ్బు, ప్రతిభ, వీటిని కేవలం మన సెల్ఫ్ కోసమే దాచుకుంటే జీవితం చివరిలో అవి నిష్ఫలమవుతాయి. కాని దైవరాజ్యం కోసం, పేదలకు సహాయం చేయడానికి, న్యాయం కోసం వాటిని వదులుకుంటే, పోగొట్టుకుంటే మనం శాశ్వతమైన జీవాన్ని, విలువైన ఉనికిని పొందుతాము. 2. ప్రభువు యొక్క అద్భుతమైన నిరూపణ. ద లార్డ్స్ మ్యాగ్నిఫిసెంట్ ప్రూఫ్. మనకు ఈ సత్యాలు బోధపడక మన అహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడనప్పుడు ప్రభు కేవలం బోధించడమే కాదు, ఆయనే దానికి జీవన సాక్ష్యంగా నిలిచారు. ఆయన కేవలం బోధకుడు కాదు, ఆయనే మనకు మార్గదర్శి, ఆయనే మనకు విత్తనం. ఆయన విత్తనం, ఆయనే విత్తేవాడు. ప్రభువు తనను తాను శిలువపై ఆత్మార్పణం చేసుకున్నారు. ఈ క్రియను మనం ఈ లేఖనం ప్రకారం ధ్యానిస్తే, శిలువ, అది ఆ గోధుమ గింజ నేలలో పడి చచ్చిపోవడం. సమాధి, అది ఆ సారవంతమైన క్షేత్రం, రిచ్ సాయిల్. ఉద్ధానం, రెజరెక్షన్, ఆ విత్తనం నుండి మొలకెత్తిన అంకురం, నూరంతలుగా పండిన పంట. క్రీస్తు మనలను ప్రేమించెను గనుక మనమును ప్రేమగలిగి క్రీస్తు సువాసనగా ఉండునట్లు దేవునికి తన్ను తాను అర్పించుకొనెను. ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం యొక్క సారాంశం. ఈ త్యాగం ద్వారా ఆయన నిరూపించిందేంటి? ఆయన చావును జయించారు. ఆయన అహాన్ని, తన దైవత్వాన్ని విడిచిపెట్టి మరణానికి లోబడటం ద్వారానే సృష్టిపై సంపూర్ణ అధికారిగా, జీవానికి ప్రభువుగా నిరూపించబడ్డారు. 3. మన జీవితాలకు అనువర్తనం, అప్లికేషన్ టు అవర్ లైవ్స్. ప్రియమైన వారలారా, మన కాలంలో ఈ సత్యం ఎలా కనిపిస్తుంది? 1. వివాహ జీవితంలో, ఇన్ మ్యారేజ్, నా హక్కులు, నా ఇష్టం అని అహాన్ని పట్టుకుంటే ఆ వివాహతోట ఎండిపోతుంది. నా అహాన్ని చంపుకుని భాగస్వామి కోసం సేవ అనే కత్తిరింపుకు గురైతే ఆ బంధం ఏపుగా పెరిగి ప్రేమ అనే తీయని ఫలాలను గుత్తులు గుత్తులుగా కాస్తుంది. 2. సేవలో, ఇన్ మినిస్ట్రీ, నా పేరు రావాలి, నన్ను గుర్తించాలి అని సేవ చేస్తే అది వ్యక్తిగత ప్రదర్శన అవుతుంది. కాని నా అహాన్ని చంపుకుని కేవలం ప్రభువు మహిమ కోసం అజ్ఞాతంగా కష్టపడితే ఆ సేవ విస్తరించి సమృద్ధిగా ఫలిస్తుంది. 3. వృత్తి జీవితంలో, ఇన్ కెరియర్, విజయం, సిద్ధి, అమృతసిద్ధి అనేది కేవలం ధనసంపాదనలోనో ఉన్నత పదవిలోనో లేదు. ఒకరిని పైకి తీసుకురావడం కోసం, ఒక మంచి ఆశయం కోసం మన స్వప్రయోజనాలను త్యాగం చేయడం. ఈ త్యాగంలోనే నిజమైన సంతృప్తి, గొప్పతనం ఉన్నాయి. ముగింపు. శ్రమపడందే ఫలితం లేదు, చావందే జీవం లేదు. మన అహాన్ని జయిస్తేనే
అమృతసిద్ధి అంటే శాశ్వతమైన జీవం లభిస్తుంది. ప్రియమైనవారలారా, మన ప్రభువు శిలువలో విత్తబడిన ఆ గోధుమగింజ. ఆయన తన ప్రేమతో మనకోసం ఫలించాడు. ఆయన కృపను కోరుకుందాం. మన స్వార్థాన్ని, మన అహాన్ని ఆయన పాదాల చెంత సమాధి చేద్దాం. మన జీవితాలు కూడా పండిన పొలంలా నూరంతలు ఫలించి ధన్యమవుతాయని ఆశిద్దాం. ఆమెన్.